నువ్వు ఈ ఫోన్ చదువుకొని ఇవ్వవు, నువ్వు చదువుకోవారా? ఆ ఫోన్లోనే ముఖం పెట్టు, నువ్వు అన్న ముఖం పెట్టు, ముఖం పెట్టు. మొదలురా ఇది నొత్తుంది అది నొత్తుంది అంటే ఏమరా మళ్ళా? ఈ ఫోన్ ఎట్లా చదువుతుందిరా? నువ్వేమో ఫోన్ పట్టి ఆడుతున్నావు. ఏమైందే మళ్ళీ చెవులు నచ్చలేవు ఏంద్రకి? ఫోన్ చూడు, నువ్వేం చేస్తున్నావు, ఫోన్ ఏం చేస్తుంది? అక్క ఫోన్ చూసి అన్న నేర్చుకోరా కొద్దిగా చదువుడు. ఆ ఫోన్ నమ్మకం పెట్టి పొద్దున్న దాకా అది ఆవిడ తెల్లని దాకా అది ఆవిడేమరా? అవ్వ చదువుకుంటుంది, నేనేమంటున్నా అంటే అది ఏం చేస్తుంది అనేది నీకు తెలుస్తుంది. నువ్వు చదువుకో. చదువుకోగా నేనేమని అంటున్నా? చదువుకోరా, ఇంకా ఫోన్ పట్టి ఆడుతున్న బస్తావారా? అడుగు నువ్వు చదువుకోద్దని దుస్తుమెట్ చేస్తుండాడు నిన్ను. దీనికి బాగా చదివిన రోకులేదు దీనికి. నీ అబ్బాయి ఏమవుతున్నాడు మీకు? ఇవాళ ఆదివారం అయినా కానీ బుక్ పట్టి చదువుతుంది. నువ్వేనా బుక్ చేత పట్టినవారా? ఏనాడు నువ్వు చదివింది? నీకు చిన్నప్పటి ఉంది ఇదే ఫోన్ ఆయే. ఫోన్ ఆటనే గాని బుక్ పట్టుడు మరి బడికోత ఇలా అందరు బడికోతుండ్రు అనేది రోకున్నదారా నీకు? ఈ ఫోన్ మళ్ళీ ఏంది అంటున్నావురా? చెవులు నత్తలేవేంద్రా? నీకు తలకాయ లేదా? ఎద్దగాడిది పెరిగినవు. ఎన్నడన్నా బుక్ పట్టి చదివినావురా నువ్వు నీ ముఖానికి? నీ అవ్వ ఏమడుతున్నావు? నేను ఆట ఆడుకోగా కొడుతున్నావు తల వీకు సపడే కానీ అవ్వ ఆవురపోడా ఇంకా పోరి చదువుతుంది, నువ్వేమో ఆట ఆడుతున్నావు. ఆ పోరికి మనసు నాటకుండా ఆట ఆడుతున్నావు నువ్వు. ఏనా ఈ ఆదివారం వచ్చిందన్న కానీ పోరి పట్టి చూసన్న బుక్ పడితే ఏందిరా? అవురా నీ ఫోన్ గంగలవో నువ్వు. ఇయ్యవా? నువ్వు చదువుకో అయితే పని అన్నయ్యి. నీకు బువ్వ ఏడికేస్తుందిరా? నువ్వేనా చిన్న ఫోన్ అనుకుంటున్నావారా? నా ఎత్తు ఎరిగినావు గాడిది అవురా 20,000 20,000 పెట్టుకొని ఇచ్చిండు నీ అయ్య ఫోను. 20,000 ఫోన్ ఉత్తమాలుగా తెంగుతారా? మళ్ళీ కొనిస్తాడారా నీకు? నీకు ఫోన్ కొని అడిగా ఫోన్ వీకిందంటే ఇంకేం ఉన్నది అంట పోరి. ఫోన్ ఏం చేసిందో ఆడు ఇంకేముంటది ఎగిరి పీకినట్టుంది. ఎగిరి పీకినట్టు చెప్తుంటాడు. ఏంది ఈ పోరి చెర్ల పడ్డ తెచ్చుకపోర్రి. చెర్ర పడుతుంది నీకన్నా పోరినే ఉన్నది. ఎవరు ఆడివారు కానీ ఏమన్నారు? చెప్తినకుంటా అవుతున్నావు నువ్వు. ఇంత చెప్పిన పని చేస్తుంది ఆడివారు. ఇంత బోర్లు తోముతుంది ఆకలి ఉడుతుంది కానీ నువ్వు మొదలు చెప్తుంటున్నావు ఎవరా పని? మొగలు ఉడతారా? నేను బిక్తున్నా చూడాలి మొగలు చేసే పని లేదారా? ఎటో పోతావురా? ఇటు మారితేనే మంచిగా ఉంటావు. చెర్ల ఉంటది పో ఫోను. చెర్లనా? మరి బో ఎడుతుంటావు ఫోన్ నువ్వు. ఇంట్లోకి కత్తావు అటే ఉండాలి. అరే సిద్ధు ఇళ్ళకి మట్టి నేర్పచ్చినవారా నువ్వు? ఎందుకు వచ్చి నేర్పుతున్నావు? ఇల్లు ఎన్ని పైసలు ఇస్తుండ్రా నీకు? ఆడుకుంటానికి వచ్చింది. ఆడుకొని ట్రిప్ మరమా నేర్పుతున్నావు నువ్వు. ఆమె ఇంటి ఆమె రాని ఇన్ని సంగతి చెప్తాను. నిన్ను పని పెట్టిందా? అది చదువుకోమంటే శాతం అయితే లేదు. ఇక్కడ వచ్చి పని చేస్తున్నావారా నువ్వు? అదే ఏమద్దు వద్దు. ఇక అంత మరో నేర్పుకుంటున్నావు. ఇక్కడ పొయ్యిల కట్లు కొట్టలేవు. ఇంత ఎత్తున్నావు గాడిది. చదువుకోమంటున్నావు శాత కాదు. ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నావు. నువ్వేం చదువురా నీది? అంటున్నారా నువ్వు? నీకు ఈపు అట్టలు వేలారేమనుకుంటున్నావు? ఆవురా అదే అవ్వ ఏమద్దు అంటున్నారా? నువ్వు ఎన్ని పైసలకు చేస్తున్నావు పని? ఏం కథ? నువ్వు ఇంటికాడ పని చేయను, చదువు లేదు. నువ్వు బడికి తప్పించుకుంటే ఇటువంటి పనులు ఎన్ని రోజులారా? నువ్వేవాళ్ళు చెప్తున్నట్టెవరు? ఇంకా నువ్వు చదువుకోమని చక్క బడుకోరా బాడుకోవని అంటే నువ్వే పని చేసుకుంటున్నావురా? నువ్వు మంది సొప్పులు బడి సొప్పు ఇల్లు బడి దొంగలు ఇలా అంటే నువ్వు వాళ్ళతోనే అవుతావారా? ఏంటిదిరా?
అవ్వ మీరా ఇక్కడ పనులు చేస్తారు బడికోతే మీరు ఏవట్టి ఆగమైతుండు మీరా బడి మీరు నలుగురు వీడిని చోప చేసుకున్నారు 5గురు బడి దొంగల మీరు మీ సంగతి ఈయనకి ఇయ్యాలైనా కానీ మళ్ళీ ఈయన చోప ఊడిపించుకుంటారంటే మీ పని అవుతుంది ఏంటిది అందే బద్దు మనిషిగా నువ్వు చెప్పు తినకుండా అయితే నువ్వు ఇంకా మీరు చోపతి పట్టద్దు నేను చెప్తున్నా నీకేడిన పడతాయిరా తిట్టకపోతే భయమైందిరా అంత బడి దొంగలు మోపైనరు నువ్వు ఇంటికాడ ఉండి పెట్టింది తినుకుంటే చెప్పినట్టు తింటేనే కానీ నీ బీపు అట్టలు వెళ్తాయి అనుకుంటున్నావు నువ్వు చెప్పు తినక మంది చెప్తున్న బట్టి పనికొస్తున్నావేరా పనికి కలిసి కడుకో బువ్వ తినవారా బువ్వ లేదు బుగ్గి లేదు సోపుతున్న వాటిలో అంగతనం బాగా పడ్డావురా నల్ల సాగే కాలు కడుకో ముఖం ఎట్లుందిరా ముఖం లెక్క ముఖం లెక్క నీకు బాగా అవుతున్నాయిరా అవ్వ ఊగ కొడతావు చెప్పినట్టు తింటేనే గాని బువ్వ బాగా దొరకదు నీకు అవ్వ ఊకే కట్టే పెడుతున్నాయండి కట్టె కాదురా నీకు ఈ కట్టె కాదు ఇంకా కంక కట్టె తిరుగుతుంది నువ్వు బిడ్డ అందరు మంచిగా చదువుకోరా నువ్వు ఒక్కొని నాకు మంచిగా చదువుకొని ఇంకేమైనా జాబ్ చేస్తావు చేస్తే నువ్వు మంది సోపులు పట్టుగా మందికి పని చేస్తే ఏమవుతుందిరా కూర్చుండి మంచిగా రాజురా చదువుకో నువ్వు మందికి పని చేయ ఎందుకు పోతావు బిడ్డ పోంతి వాళ్ళు గట్టిన బుదిరకిస్తారు పని చేయాలని నువ్వు ఇంటికి వెళ్ళొద్దు చదువుకున్నాడు మంచిగా చదువుకో పోంతి నీ రోకంతా చదువు వినబెట్టు మనిషి పెరుగుతున్నావు కానీ బుర్ర పెరుగుతలేదేమరా గాడికి పెరుగుతున్నావు అవ్వ ఏం కొడుతున్నావు ఇక్కడ నువ్వు తెలుసు అప్పుడేకుంటా కానీ నువ్వు సపరేకుండు కాదు ఇంటికే వెళ్తూ అంటే నీ కాళ్ళు ఇరగబెడితే ఏమనుకుంటున్నావు బిడ్డ చక్కగా చదువుకుంటే మంచిగా ఇంటనే ఉండు ఆదివారం వచ్చిందంటే నువ్వు ఇంటికే కదులుతుంది చూపెడతా నీ కాళ్ళు గొనకాళ్ళు ఇరగబెడితే అనుకుంటున్నావు నువ్వు చెప్పినట్టు ఇంటే అయినట్టు నువ్వు గింతలేవు నువ్వు చెప్పకుండా చెప్పు తినకుండా అయినావురా నీ అవ్వ నీ దండం పెడతా కానీ మా దోషాల ముందు నాకు ఇచ్చేది ఇక నేను పోతున్నావు దా నడు ఇంట్లోకి నడు నీ అవ్వ కాదు బిడ్డ మంది ముందట నీ ఇజ్జత్ ఎందుకు ఇతర మంచిగా చదువుకొని నువ్వు పేరుకి వచ్చి మంచిగా బతకాలని కోరుకుంటారు కానీ నువ్వు గల సోపుతూ అట్లా అంగవై బతకాలని కోరుకుంటారా బిడ్డ ఏదో మంచిగా చక్కగా మంచిగా చదువుకొని నా కొడుకు మంచిగా బతకాలని ఉంటుంది